In this video we can learn about oops. Two parts ga నేర్చుకుందాము. ఫస్ట్ జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ అంటే రియల్ వరల్డ్ ఫిజికల్ ఎంటిటీ. ఎగ్జాంపుల్ వచ్చేసి బైక్, కార్, ఎక్సెట్రా. మనకు ఈ ఊప్స్ అనేది ప్రొవైడ్స్ సింపుల్ అప్రోచ్ టు ప్రిపేర్ అప్లికేషన్ ప్రిపేర్ చేసేదానికి ఒక సింపుల్ అప్రోచ్ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ అబ్స్ట్రాక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షేరబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీయూజబిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఊప్స్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది క్లాస్, సెకండ్ది ఆబ్జెక్ట్, థర్డ్ది అబ్స్ట్రాక్షన్, ఫోర్త్ది ఎన్క్యాప్సులేషన్, ఫిఫ్త్ది పాలిమార్ఫిజం. దీంట్లో ప్రతి ఒక్క దానికి మనం ఎగ్జాంపుల్తో సహా తెలుసుకుందాం. ఫస్ట్ ఏంది క్లాస్ అనేది క్లాస్ ఈజ్ ఏ blueprint using which we can create number of objects. ఒకే ఆబ్జెక్ట్ కాదు, ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాస్ అనేది బ్లూప్రింట్ కానీ టెంప్లెట్ కూడా అనొచ్చు. ఈ క్లాస్ని యూజ్ చేసి మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం. దీనికి వచ్చేసి సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్, ఇది కీవర్డ్. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నేమ్ అనేది ఇంపార్టెంట్. ఈ రెక్టాంగులర్ బ్రాకెట్స్లో ఉండేవి ఆప్షనల్ అన్నమాట. ఫర్ సపోజ్ ఏదన్నా మనం ఎక్స్టెండ్ చేస్తామంటే ఎక్స్టెన్స్ సూపర్ క్లాస్ నేమ్. ఫర్ సపోజ్ ఏదైనా ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇంప్లిమెంట్స్ కీవర్డ్, ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్ నేమ్. రెండు ఆప్షనల్. తర్వాత ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్. దీంట్లో మెంబర్స్ మెథడ్స్ అనుకో. నెక్స్ట్ క్లోజ్ బ్రేస్. ఇది సింటాక్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం క్లాస్ ఎంప్లాయీ అనుకో, ఓపెన్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్. ఇది క్లాస్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఆబ్జెక్ట్ ఈజ్ యాన్, ఇందాక చెప్పుకున్నట్టు రియల్ వరల్డ్ ఫిజికల్ ఎంటిటీ. ఆబ్జెక్ట్కి టూ థింగ్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ హ్యాస్ ప్రాపర్టీస్ అనొచ్చు, లేకపోతే స్టేట్ అయినా అనొచ్చు. స్టేట్ అండ్ బిహేవియర్ని మెథడ్ అని కూడా అంటారు, మెథడ్స్. దీనికి మనం ఎగ్జాంపుల్ రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ మనకు ఎగ్జాంపుల్ ఫర్ స్టేట్కి ఎగ్జాంపుల్ ఇద్దాం. స్టేట్కి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాం? మనం ఏదైనా బైక్ అనుకుంటే బైక్ ఏమేమి ఉంటాయి? బైక్ కలర్ ఉంటుంది, మోడల్ నెంబర్ ఉంటుంది, ఎంత సీసీ తిరుగుతుంది ఉంటాయి, అట్లాంటివి ఉంటాయి. ఎన్ని టైర్స్ ఉంటాయి, అట్లాంటివి చాలా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మెథడ్కి
మెథడ్ అంటే ఫాస్ట్గా పోతుంది, అదొక మెథడ్. స్లోగా పోతుంది, అదొక మెథడ్. నెక్స్ట్ బ్రేక్, అప్లై బ్రేక్ అనేది అదొక మెథడ్. అట్లాంటి మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము క్లాస్ బైక్ అని ఇచ్చాం, దాంట్లో ఇంట్ టైర్స్, ఎన్ని టైర్స్ ఉంటాయి అని ఇచ్చాం. టైర్స్ అనుకో, ఎన్ని టైర్స్ ఉంటాయి బైక్కి, ఈక్వల్స్ 2. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ మోడల్, ఏదో ఒక మోడల్ వచ్చేసి ఎంటార్క్, ఇదొక మోడల్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసాం. ఇప్పుడు ఈ బైక్ అనేది ఆబ్జెక్ట్, మనం క్లాస్, ఈ బైక్ క్లాస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. మెయిన్ క్లాస్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. మెయిన్ క్లాస్ అనుకో, మెయిన్ మెథడ్ అనుకో, లేకపోతే మెయిన్ మెథడ్ రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్క్స్, ఇది మెయిన్ మెథడ్. ఇప్పుడు బైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. బైక్ ఇది ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏది, టీవీఎస్ అనుకో, ఎంటార్క్ అంటే టీవీఎస్ ఈక్వల్స్ టు న్యూ బైక్. ఇప్పుడు మనం టీవీఎస్ అనే బైక్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంకొక బైక్ తీసుకోవచ్చు, బైక్ హీరో ఈక్వల్స్ టు న్యూ బైక్. ఇట్లా మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఆబ్జెక్ట్ గురించి. నెక్స్ట్ మనం అబ్స్ట్రాక్షన్ అంటే ఏదో తెలుసుకుందాం. అబ్స్ట్రాక్షన్ ఈజ్ యూజ్డ్, అబ్స్ట్రాక్షన్ వల్ల యూజ్ ఏంటంటే ఇట్ హైడ్స్ ద ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అండ్ షోస్ ఓన్లీ ఎసెన్షియల్ ఫంక్షనాలిటీ టు ద యూజర్. మనకు ఏదన్నా ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ని అది యూజర్స్కి చూపించదు. ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ అనుకో, ఎగ్జాంపుల్కి బ్యాంక్ తీసుకున్నాం. నీకు అర్జెంటుగా మనీ అవసరమైంది, ఏటీఎం అవసరమైతే ఏటీఎం దగ్గరికి పోతావు, ఏటీఎం మిషన్ దగ్గరికి పోయి విత్డ్రా చేసుకుంటావు. అది విత్డ్రా మెథడ్ కదా. ఇప్పుడు నీకు అక్కడ ఏం కానీ వస్తుంది, లోపల ఏం జరిగేది నీకు తెలియదు. నువ్వు జస్ట్ పిన్ ఎంటర్ చేస్తావు, కార్డు పెడతావు, పిన్ ఎంటర్ చేస్తావు, ఎంత అమౌంట్ కావాలని ఇస్తావు, అది నీకు మనీ బయటకి ఇస్తుంది. ఇప్పుడు లోపల ఉన్న ఫంక్షనాలిటీ మొత్తం యూజర్కి చూపిస్తే యూజర్ కన్ఫ్యూజ్ అవుతాడు, అర్థం కాదు. సో దానికి ఇంటర్నల్ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంటేషన్ హైడ్ చేసి ఓన్లీ దానివల్ల అవుట్పుట్ ఒక్కటి యూజర్కి చూపిస్తారు. అది అబ్స్ట్రాక్షన్. ఇట్ హైడ్స్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ అండ్ షోస్ ఓన్లీ ఎసెన్షియల్ యూజర్. అడ్వాంటేజ్ వచ్చేసి